నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను కదా. ఇప్పుడు వస్తే మళ్ళీ కొత్త వీడియోతో వచ్చాను అనమాట. ఒక 2-3 months నుంచి విజిట్ చేస్తున్నాను. చాలా బాగుంటది. ఆల్మోస్ట్ 1 year से रह रहा हूँ. ఓకే, బెల్లంది డిఫరెంట్ గా బాగుంటుంది. బెల్లం చాయ్ అన్న కొత్త కాన్సెప్ట్ మీ ఐడియాకి ఎలా వచ్చింది సార్? మేము ఫస్ట్ లో చాలా స్ట్రగుల్ అయ్యాము. టేస్ట్ చేయండి, అందుకే మేము ఫ్రాంచైజర్లకు కూడా చెప్పేది అదే. ఫస్ట్ మీరు వచ్చి టేస్ట్ చేయండి సార్, దాని తర్వాత ఫర్దర్ గా మనం ఏం మాట్లాడినా కానీ వర్కౌట్ అవుతుంది. సూపర్ ఎమ్మీగా ఉంది సార్. ఏంటి సార్ ఇది కొత్తగా ఉంది? బెల్లం పోవన్నం అది. చాలా మంది డిగ్రీలు చేసి, బీటెక్లు చేసి, బీఫామ్లు చేసి, ఎన్నో చేసి ఒక 15,000 జాబ్ కోసం తిరగనే ఆఫీస్ అంటే ఏమీ ఉండదు అనమాట. సో చిరాకు వస్తుంది. ఆ 15,000 జాబ్ కోసం ఇన్ని డిగ్రీలు చదవాలని చాలా మంది ఫ్రస్ట్రేషన్ లో కూడా ఉంటారు. అలాంటి యూత్ కి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి మనతోనే స్వయం ఉపాధిగా సంపాదించుకోవచ్చు అనమాట. సో మనం ఒక చిన్న బిజినెస్, తక్కువ బడ్జెట్ లో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఎవరి కింద పని చేయని అవసరం లేదనమాట. మనమే ఇంకొకరికి పనిచ్చే విధంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో దానికోసం మీకైతే ఒక మంచి బిజినెస్ ఐడియాని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటో కాదండి, బెల్లం చాయ్. మనం షుగర్ చాయ్ అయితే ఎక్కడైనా దొరుకుతుంది, కానీ బెల్లం చాయ్ అనేది కొత్త కాన్సెప్ట్ అనమాట. ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిది. సో అందరూ బెల్లం చాయ్ ని చాలా మంది ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో. ఎందుకంటే హెల్త్ కాన్షియస్ అనేది అందరికి ఎక్కువైంది ఈ రోజుల్లో. కాబట్టి బెల్లం చాయ్ బిజినెస్ కూడా చాలా బాగా రన్ అవుతుంది. అలాగే నేను అందరితో రివ్యూ కూడా తీసుకుంటాను. బెల్లం చాయ్ తాగిన వాళ్ళది రివ్యూస్ తో కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు బిజినెస్ ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ మనకి బెల్లం చాయ్ వాళ్ళు మనకు ఫ్రాంచైజ్ ఓపెన్ చేసి ఇస్తారంట. ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? భరత్ కుమార్ రెడ్డి. భరత్ కుమార్ రెడ్డి. సార్, బెల్లం చాయ్ అన్న కొత్త కాన్సెప్ట్ మీ ఐడియాకి ఎలా వచ్చింది సార్? కొత్త కాన్సెప్ట్ అంటే ఇక్కడ మార్కెట్ లో అందరూ షుగర్ వాడుతున్నారు. అవును, మనం ఏదైనా ఇవ్వాలంటే కొత్తగా ఇవ్వాలి. అవును, డిఫరెంట్ ఉంటేనే మన దగ్గరికి వస్తారు. అలానే హెల్దీ ఫుడ్ ఇవ్వాలి. ఎలా అంటే ఎలా ఇస్తే మనం వర్కౌట్ కాదు. సో మనం అందుకు బెల్లం సజెస్ట్ చేసాం. ఓకే, బెల్లం వల్ల హెల్త్ కూడా చాలా ఐరన్, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు బెల్లం అనేది మన ఏన్షియంట్ టేస్ట్ నుంచి అందరికి తెలిసినది. స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మరి. అండ్ స్పెషల్ గా మనం బెల్లం పొడి మనకి సపరేట్ గా మనం 2-3 బ్లెండ్స్ ఉంటాయి మన దగ్గర. బెల్లం కూడా మార్కెట్ లో అంటే చాలా వరకు ఉంటాయి. షుగర్ బెల్లం ఉంటది, మిక్స్ ఉంటుంది. కంప్లీట్ గా బెల్లం అంటే చాలా తక్కువ ఛాన్సెస్ దొరకడం. క్వాలిటీ బెల్లమే యూజ్ చేస్తాం. మీరు ఒకసారి ఎవరైనా కానీ చెక్ చేసుకోవచ్చు కూడా మన దగ్గర. మనము మహారాష్ట్ర సర్టిఫైడ్ కంపెనీ ఉంది మన దగ్గర బెల్లం గురించి. అండ్ వాళ్ళ బెల్లం చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు బెల్లం తింటే బయట కానీ షుగర్ అంత స్వీట్ వస్తుంది, కానీ బెల్లం అంత స్వీట్ రాదు అసలు. మామూలుగా బెల్లం టేస్ట్ చేయండి, స్వీట్ తక్కువ ఉంటుంది. అది షుగర్ మిక్స్ అయితేనే స్వీట్ యాడ్ అవుతుంది. బెల్లంలో కూడా షుగర్ కంపల్సరీ మిక్స్ అవుతుంది దాంట్లో. అది చెప్పాల్సిన అవసరం లేదండి, మార్కెట్ అలానే ఉంది. బెల్లంలో కూడా షుగర్ మిక్స్ ఉంది బయట మార్కెట్. అలా అయితేనే మనం మార్కెట్ లో బెల్లము అంత రేట్ తక్కువ వస్తుంది. యాక్చువల్ అయితే బెల్లం వచ్చేసి పౌడర్ వచ్చేసి 160-170 బయట పెద్ద పెద్ద మార్కెట్స్ లలో. ఆ రేటు పెట్టాలంటే క్వాలిటీ. సో మనం మిక్స్ తీసుకోవచ్చు, మిక్స్ దొరుకుతుంది 50కి 60 కూడా దొరుకుతుంది, కానీ దాని వల్ల యూజ్ లేదు. అవును, క్వాలిటీ ఉండాలి కదా. మీరు ఇచ్చే కాన్సెప్ట్ లోనే మీ అంటే కస్టమర్స్ ని వాళ్ళకు ఒక అట్రాక్షన్ కోసం, ప్లస్ హెల్త్ కూడా మీరు మెయిన్ రీజన్ అండి. ఎందుకంటే షుగర్ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. దాని వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. స్పెషల్లీ మా ఫ్యామిలీలోనే ఉన్నారు ఎవరో ఎందుకు. సో మనం ఎవరైనా కస్టమర్ కి మనము కొత్తగా ఇవ్వాలి, హెల్దీగా ఇవ్వాలి. మనం బాగా ఇస్తేనే మనకి బాగుంటుంది.
ఓకే సార్, మీరు బెల్లం చాయ్ వాళ్ళు ఫ్రాంచైజ్ కూడా ఓపెన్ చేస్తున్నారు, స్టార్ట్ చేశారు అని విన్నాము. రీసెంట్ గా స్టార్ట్ చేసాము మా అవుట్లెట్. మేమైతే అసలు బ్రాండ్ స్టార్ట్ చేసి 2023 ఆగస్ట్ లో 2 years సక్సెస్ఫుల్ గా రన్ చేసాము. మేము ఫస్ట్ లో చాలా స్ట్రగుల్ అయ్యాము. దాని తర్వాత మనకి అసలు ఫ్రాంచైజ్ ఇవ్వాలనే ఆప్షన్ అయితే ఫస్ట్ లేదు మాకు. సో ఇక్కడికి వచ్చే కస్టమర్లు ఏమైందంటే రీసెంట్ గా బాగుంది కదా, మీరు టేస్ట్ బాగున్నారు, కొత్తగా ఉన్నారు, బెల్లం ద్వారా ఎవరు లేరు మార్కెట్ లో మేము వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా బెల్లం ఉన్నాయి, కానీ మీరు ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే ఒకటి నా సజెషన్, మీరు టేస్ట్ చేయండి. మీరు నాది టేస్ట్ చేయదు కాదు, బెల్లం ఎవరైతే బెల్లం ఉన్నాయో చాలా ఉన్నాయి మార్కెట్ లో బెల్లం చాయ్, వాళ్ళందరినీ టేస్ట్ చేయండి, నాది టేస్ట్ చేయండి. మీకు నచ్చితేనే నా తీసుకోండి, లేకపోతే లేదు. అంటే జెన్యూనిటీ మీ దగ్గర కంపల్సరీ అండి. దానికి మీరు 100% ఇది బాగుంది అనిపిస్తేనే తీసుకోండి. మీరు ఫస్ట్ టేస్ట్ చేయండి. అందుకే మేము ఫ్రాంచైజర్లకు కూడా చెప్పేది అదే, ఫస్ట్ మీరు వచ్చి టేస్ట్ చేయండి సార్. దాని తర్వాత ఫర్దర్ గా మనం ఏం మాట్లాడినా గానీ వర్కౌట్ అవుతుంది. మీరు టేస్ట్ చేయకుండా ఫ్రాంచైజ్ తీసుకుంటే మీరు ఏం చెప్పలేరు. ఫస్ట్ మీరు అమ్మాలని కూడా ఏం అమ్మలేము. సో మీరు టేస్ట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎంత బడ్జెట్ నుంచి స్టార్ట్ ఉన్నాయి సార్? దాంట్లో 3 stages ఉన్నాయండి, 3 to 4 stages కూడా ఉన్నాయి. స్టార్టింగ్ స్టేజ్ వచ్చేసి 1.25 lakhs. దాంట్లో ఓన్లీ 4x4 షట్టర్ కాదు, 4 షట్టర్ లాంటివి వస్తుంది. దాన్ని మనం ఏదైనా సూపర్ మార్కెట్ బయట లాగాని అక్కడ పెట్టుకోవడానికి బాగుంటుంది. అక్కడ అది ఒకటి. దాని తర్వాత 195 lakhs అంటే మీకు రిక్వైర్మెంెంట్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటాయో అవే ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జెస్ ఉంటాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 3 lakhs ఫ్రాంచైజ్ ఉంటుంది, 1,95,000 కి కంపేర్ చేస్తే 3 lakh లో వచ్చేసి విసికులర్ ఫ్రిడ్జెస్ వస్తాయి. అంటే 300 liters చెస్ట్ ఫ్రిడ్జెస్ వస్తుంది, మామూలుగా కోకోకోలా లాగా వస్తుంది. అదే 195 లో చెస్ట్ ఫ్రీజర్ వస్తుంది, అది డీ ఫ్రీజర్ లాగా. సో అలా డిఫరెన్స్ ఉంటుంది తప్పితే క్వాలిటీలో అయితే నో డిఫరెన్స్. 100% అవును తగ్గుతుంది. దాంట్లో రా మెటీరియల్ 30,000 కి వస్తుంది 3 lakhs లో, దీంట్లో 15,000 కి వస్తుంది. 1,25,000 అయితే ఓన్లీ 3 days ట్రైనింగ్ ఉంటుంది. దాంట్లో కూడా రా మెటీరియల్ వస్తుంది, మినిమం ఉంటుంది అంతే. తగ్గుతుంది అంటే క్వాలిటీ తగ్గుతుంది, క్వాలిటీ అయితే ఏం తగ్గదు, ఓన్లీ ఐటమ్స్ తగ్గుతాయి. అంటే మనకి చాయ్ బెల్లం చాయ్ కావాల్సిన రిక్వైర్మెంట్ తగ్గుతాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది దగ్గర ఓవెన్స్ ఉంటాయి, కిచెన్ ఎక్విప్మెంట్ ఉంటది. సో దాన్ని బేస్ చేసుకొని తగ్గించిస్తాం మేము. లేదు మనకు కంప్లీట్ సెటప్ అంటే 3 lakhs. లేదు ఇంకా ఇవన్నీ సెటప్స్ కాకుండా కంప్లీట్ గా కంపెనీ ఓన్ ఫ్రాంచైజ్ ఉంటుంది, ఫోకో మోడల్, అది కూడా ఉంది మన దగ్గర అండి. అది దాని ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి దగ్గర 8 to 10 lakhs ఏరియాని బట్టి. అదైతే ఓన్లీ మనం సిటీ పర్మిషన్స్ లో మేము ఓన్ మెయింటెనెన్స్ కూడా చేస్తున్నాం. సిటీ బయట అయితే మనం చేయలేము. సిటీ వరకు అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 8 to 10 lakhs స్టార్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రాంచైజెస్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఇవ్వగలరు సార్ మీరు? ఓన్లీ సిటీ ఫోకో మోడల్ అయితే ఓన్లీ సిటీ. వేరే ఫ్రాంచైజ్ అయితే ఆల్ ఓవర్ ఇండియా, ఎక్కడైనా కానీ, ఆల్ ఓవర్ ఇండియా, ఎక్కడైనా నాట్ ఓన్లీ తెలంగాణ. ఆంధ్రాలో కూడా మా బ్రాంచెస్ రన్ అవుతున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా ఒకటి ఫోకో మోడల్ ఆంధ్రాలో ఒకటి రన్ అవుతుంది, అండ్ ఇక్కడ అల్విన్ సిగ్నల్ లో అల్విన్ క్రాస్ రోడ్ లో కూడా రన్ అవుతుంది. అంటే ఇంకా వర్క్ చేసి జరుగుతుంది ఫోకో మోడల్స్ ఇవి రెండు. ఇప్పుడు ఫోకో మోడల్స్ కి ట్రైనింగ్ మీరే ఇస్తారా సార్? అన్నిటికీ. ఇంకా ఫోకో మోడల్ కి మీకు ఎటువంటి సంబంధం లేదండి. ఫర్ ఫ్రాంచైజర్ అమౌంట్ మనకి ఇస్తే ఇంకా వాళ్ళకి కంప్లీట్ గా వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. ఓన్లీ లాస్ ఆర్ ప్రాఫిట్ చూపిస్తాం, మనం ప్రాఫిట్ చూపిస్తాం. వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. సో అంతా ఆన్లైన్ ఉంటుంది సిస్టమ్ అంతా. మనం దాని గురించి ఎటువైతే మీరు చెక్ చేసుకోవచ్చు, ఎవరైనా ఫ్రాంచైజర్స్ ఎవరైనా కానీ చెక్ చేసుకోవచ్చు. 8 to 9 lakhs ఉంటుంది, 8 to 9 lakhs స్టార్టింగ్, 20 వరకు కూడా ఉంది. 20 lakhs మనం పెట్టేదాన్ని బట్టి ఇంకా ఎంతైనా వెళ్తుందండి. అంటే పెద్దగా చిన్నగా అనేది. అవును, ఇప్పుడు అల్విన్ క్రాస్ రోడ్ దగ్గర 15 to 16 lakhs అవుతుంది. అదే ఆంధ్రాలో అయితే 10 lakhs అవుతుంది. అట్లా కంపేర్ ఏరియాని బట్టి కూడా తగ్గచ్చు, పెరగచ్చు. మ్యాన్ పవర్ అది డిమాండ్. ఇప్పుడు 3 lakhs ఫ్రాంచైజ్ కి ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు? 10 to 15 days ఉంటుంది. 3 lakhs 1.95 అయితే 2 to 3 days ఇస్తారు. 1.25 lakhs కూడా 3 days ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, ఒక ఫ్రాంచైజ్ వచ్చేసి ఎంత రేడియస్ లో పెట్టుకోవచ్చు సార్? ఒక ఫ్రాంచైజ్ అట్లా యాక్చువల్ గా రేడియస్ అనేది అసలు లేదు పెట్టుకోవడానికి. కానీ మనం ఏంటంటే ఎవరైనా కానీ కస్టమర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బాధపడదు మన వల్ల. సో మనం కంపల్సరీ 4 to 5 kilometers సరౌండింగ్ ఉంటేనే మేము ఇస్తాం. లేదంటే మనం కూడా, ఎందుకంటే ఫస్ట్ ఇచ్చింటాం కదా, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు దానివల్ల. అంటే ఇప్పుడు కస్టమర్స్ పక్క పక్కన ఉంది కాబట్టి ఎక్కువ డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది, అంతే ఇద్దరికి డిస్టర్బెన్స్ అవుతుంది, ఎవరికి జరగదు. సో మనం అందుకే గలీలు కాకుండా 4 to 5 kilometers కంపల్సరీ రేడియస్ ఉంటేనే బెటర్. మనకి మేము చెప్పడం కాదు, మీకు కూడా బెటర్, కస్టమర్ కి అలాగే మనకి ఏమంటారు ఓనర్ కి కూడా చాలా బెటర్ అవుతుంది. సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా సార్ మరి? మేమైతే ప్రెసెంట్ అయితే కొండాపూరే, మేము కొండాపూర్ లోనే ఉంటాము. మా ఆఫీస్ అయితే అల్విన్, అది ఒక 10 to 15 days రన్ అవుతుంది. దాని తర్వాత మేము అక్కడే ఉంటాము.
ఇక్కడ అక్కడ అంతే. ఈ లొకేషన్స్ లో మేము ఉంటాము. కంపల్సరీగా ఎవరైనా లొకేషన్ చూసుకుంటే దాన్ని సైట్ విజిట్ చేస్తారు. కంపల్సరీ అవును, సైట్ విజిట్ చేసిన తర్వాతనే ఓకే చేస్తారు. సైట్ విజిట్ చేయాలి, టేస్ట్ విజిట్ చేయాలి, క్వాలిటీ విజిట్ కూడా చేయాలి కదా. కంపల్సరీ అదే కంపల్సరీ టేస్ట్ అయితే కంపల్సరీ రావాలి అంటే ఇక్కడ కొండాపూర్ కి వచ్చేస్తే మెయిన్ మీకు మెయిన్ మీకు అన్ని ఉంటాయి. అవును, ఓకే. సూపర్ ఎమ్మీగా ఉంది సార్. ఏంటి సార్ ఇది కొత్తగా ఉంది? బెల్లం కోవా మేము అది మన దగ్గర బెల్లం చాయ్ ఫ్రాంచైజ్ లో అసలు మన దగ్గర కొత్తగా దొరుకుతుంది ఐటమ్ ఇది. హైదరాబాద్ నార్మల్ గా మేము బయట చాలా సార్లు తిన్నాము. ఇందులో షుగర్ తో చేస్తారు కదా, మనం బెల్లంతో తయారు చేస్తామండి. బెల్లం చాయ్ లాగా బెల్లం కోవా కంపల్సరీ మా దగ్గర మెయిన్ ఇంగ్రీడియంట్ మెయిన్ ఐటమ్ అంటే ఇది బాగా బెస్ట్ సెల్లింగ్ కూడా. ఓకే. అండ్ మన దగ్గర ఫ్రాంచైజ్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుందండి. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే అసలు ఏ ఐటమ్ కాపీ చేసినట్టయితే ఏం లేదు. ఓకే, మీదే అన్ని కొత్త ఐటమ్స్ క్రియేటివిటీస్ అంతా అంతా మీదే. కంపల్సరీగా మస్ట్ ట్రై ఐటమ్స్ అండి. ఒక్కసారి మీరు కోవాని మీరు కూడా టేస్ట్ ఎవరైనా టేస్ట్ చేస్తే బాగుంది సార్. నేను ఇప్పుడే టేస్ట్ బెల్లంలో చేశాను, మనం చాలా ఇంట్రడ్యూస్ బాగుంది. చేసింది హైదరాబాద్ లో మనమే అండి. ఓకే, ఇప్పటి వరకు ఉన్నది కానీ ఒక టేస్ట్ పరంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకు. యాక్చువల్ గా మేము ఇది ఆంధ్ర నుంచి సపరేట్ గా తెప్పించి మేము ఇక్కడ బన్స్ చేపించుకొని మా స్పెషల్ గా మేమే బన్స్ చేపించుకొని మేమే తయారు చేస్తాం ఇక్కడ బన్స్. మన దగ్గర బ్లూబెర్రీ బన్ కూడా దొరుకుతుంది, అండ్ వెనిలా బన్ దొరుకుతుంది, షుగర్ బన్ కూడా దొరుకుతుంది. కస్టమర్స్ కి అందరూ బెల్లం తినలేరు కాబట్టి సో వాళ్ళకి కూడా షుగర్ కూడా దొరుకుతుంది. సో మస్ట్ ట్రై అయితే కంపల్సరీ. నేను చెప్పేది ఏంటంటే బెల్లం కోవా బన్ కంపల్సరీ ట్రై చేయాలి ఒకరు. చాలా బాగుంటుంది నా సజెషన్. అండ్ నా బ్రాండ్ నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు ఒకసారి తింటే మీకు అర్థమవుతుంది. మీ బ్రాండ్ అయినా కూడా నేను లైవ్ లో నేను తింటున్నాను కదా, ఏంటంటే డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఎందుకంటే కోవా బన్ తిన్నప్పుడు మనకి స్వీట్నెస్ ఎక్కువ తాగుతూ ఉంటుంది అనమాట. సో బెల్లం అలా స్వీట్ గా ఉంది, ప్లస్ మంచిగా డెలిషియస్ గా ఉంది అనమాట. తినేటప్పుడు కూడా మంచిగా ఫీల్ ఇస్తుంది. సో ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళకి. ప్లస్ కోవా బన్ చాలా మంది ఇష్టపడుతుంటారు, పిల్లలు అయితే ఇంకెక్కువ తింటుంటారు అనమాట. సో వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే షుగర్ కంటెంట్ ఎక్కువ తింటే ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. చిన్న పిల్లలకి మనకి హెల్త్ అలాగే వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా మనం ఫుడ్ పెట్టాలంటే ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట. సో చాలా బాగుంది, మళ్ళీ తింటున్నాను చూడండి, అందుకంటే అంత బాగుంది. సార్ ఇప్పుడు బెల్లం చాయ్ ఫ్రాంచైజ్ ఇస్తున్నారు కదా, ఈ బెల్లం కోవా కూడా అందులోనే ఇంక్లూడ్? అన్ని ఇంక్లూడ్ అవుతాయండి. అంటే ఇంకా బెటర్ ఆప్షన్. అన్ని బడ్జెట్స్ మెటీరియల్ అంతా రా మెటీరియల్ అంతా మేమే సప్లై చేస్తాం. ఏమంటే బడ్జెట్ మాత్రం వేరు ఉంటుంది, ఎవరి బడ్జెట్ వాళ్ళది ఉంటుంది. 1.25 నుంచి ఇక మీరు ఫోకో మోడల్ వరకు ఉంటుంది మన దగ్గర. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఒక 2 lakhs తో ఫ్రాంచైజ్ ఓపెన్ చేస్తాం వాళ్ళకైతే ఇది బెల్లం కోవాది కూడా బన్ కూడా ఉంటుంది కదా, కంపల్సరీ ఉంటుంది. బెటర్ ఆప్షన్ మనకి. అంటే బెల్లం చాయ్ చాలా మంది వస్తుంటారు, దీనికోసం కూడా వచ్చే కస్టమర్స్ చాలా మంది ఉంటారు. ఎందుకంటే అంత బాగుంది ఇది, ఖచ్చితంగా ట్రై చేస్తారు. కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది సార్, మీ థింకింగ్ అలానే ఉంది, ప్రోడక్ట్ కూడా అలానే ఉంది, చాలా బాగుంది. ఖచ్చితంగా ఇందులో కూడా చాలా ఫ్రాంచైజ్ ఓపెన్ చేసే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి అనిపిస్తుంది. అవును, ఇప్పుడే నేనైతే బెల్లం చాయ్ తాగినండి, చాలా బాగుంది. షుగర్ తో కంపేర్ చేస్తే బెల్లం హెల్త్ చాలా మంచిది కదా, అలాగే హెల్త్ ప్లస్ టేస్ట్ రెండు మిక్స్ అయ్యింది అనమాట. సో షుగర్ చాయ్ కన్నా బెల్లం చాయ్ చాలా బెటర్ అని 100% నేను చెప్తున్నాను. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఖచ్చితంగా తాగండి, మీకు టేస్ట్ చేయండి, మీకు తెలుస్తుంది. నమస్తే. హలో అండి, నమస్తే సార్. ఏం తాగుతున్నారు మీరు? ఇది బెల్లం చాయ్. బెల్లం చాయ్ ఎలా ఉంది సార్ చాయ్? నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 2-3 months నుంచి విజిట్ చేస్తున్నాను, చాలా బాగుంటది ఇక్కడ. చాలా బాగుంటుందా? షుగర్ తో కంపేర్ చేస్తే షుగర్ బాగుందా, బెల్లం చాయ్ బాగుందా? బెల్లమే బాగుంది. బెల్లమే బాగుందా? అంటే హెల్త్ గురించి తాగుతున్నారా, టేస్ట్ గురించి తాగుతున్నారా? రెండు. ఓకే. ఇక్కడ 2 months నుంచి తాగుతున్నా అన్నారు కదా, ఏమన్నా క్వాలిటీలో ఏమన్నా చేంజ్ అయిందా? మరి ఫస్ట్ ఉన్నట్టు ఉందా, ఇప్పుడు కూడా ఏమన్నా చేంజ్ అయిందా? క్వాలిటీలో అయితే డిఫరెన్స్ ఏం లేదు. క్వాలిటీలో కూడా బాగుంది చాయ్. సో బెల్లంతో ప్రిపేర్ చేసిన సొంటి చాయ్ అయినా మీరు తాగేది ఇప్పుడు? సొంటి మిల్క్. ఓకే, ఎలా ఉంది సార్ టీ? క్వాలిటీ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుందా? అంటే కంపేర్ చేస్తే షుగర్ టీ తో కంపేర్ చేస్తే బెల్లంది ఇది ఎలా ఉంది, షుగర్ ది ఎలా ఉంటుంది? ఈ బెల్లం బాగుంది కాబట్టి రెండోసారి వచ్చింది. ఓకే, ఇది సెకండ్ టైం మీరు విజిట్ చేయడము. బెనిఫిట్ అంటే బెనిఫిట్స్ కోసం వచ్చారా, హెల్త్ బెనిఫిట్స్ కోసం వచ్చారా, లేకపోతే నార్మల్ టేస్ట్ బాగుందని వచ్చారా? ఓకే సార్, ఏం తాగుతున్నారు సార్ మీరు? సొంటి మిల్క్ అనుకుంటా ఇది. సొంటి మిల్క్ విత్ షుగరా బెల్లమా సార్? బెల్లం అనుకుంటా. బెల్లం. ఓకే, అంటే బెల్లం తాగాలని ఎందుకు అనిపించింది మీకు? బెల్లంతో సొంటి పాలు తాగాలని, సొంటి మిల్క్ అంటే నార్మల్ గా అయితే కొంచెం హెల్త్ కాన్షియస్. ఓకే, జిమ్ కి వెళ్తుంటాను, సో షుగర్ ఎందుకు అని చెప్పేసి. ఓకే, షుగర్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి
సో ఇది తాగితే కొంచెం ట్రెడిషనల్ వేలో చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంది అని చెప్పేసి తాగుదామని ట్రై చేద్దామని ఫస్ట్ టైం వచ్చా. చాలా బాగుంది. మా ఫ్రెండ్ హలో సార్, నమస్తే సార్. ఏం తాగుతున్నారు? బెల్లం చాయ్. బెల్లం చాయ్. ఎలా ఉంది సార్ బెల్లం చాయ్? క్వాలిటీ అంతా ఓకే. టేస్ట్ కొంచెం అంటే ఫర్ మై పర్సనల్ టేస్ట్ టీ ఫ్లేవర్ కొంచెం ఎక్కువ. టీ ఫ్లేవర్ కొంచెం బెల్లం అదంతా గుడ్, టీ ఫ్లేవర్ కొంచెం స్ట్రాంగ్ నా టేస్ట్ కి. ఓకే. చక్కెరతో బాగుందా బెల్లంతో బాగుందా టేస్ట్? టీ అంటే బేసిక్ గా చక్కెర అండి, బట్ ఇట్స్ న్యూ ట్రై అంతే. ఓకే. అంటే ఆథెంటిక్ టీ వేరు, ఇది వేరు అంతే. ఓకే. అంటే బెల్లంతో కంపేర్ చేస్తే చక్కెరతో బాగుందంటారా? ఆబ్వియస్లీ కానీ రోజు తాగేది కదా, ఇది అప్పుడప్పుడు తాగేది. ఓకే. బట్ దాంతో తాగడం వల్ల మన హెల్త్ కూడా అంతే బాగుంటుంది కదా? బేసికల్లీ టెక్నికల్ గా చెప్పాలంటే బెల్లం అయినా చక్కెర అయినా పెద్ద డిఫరెన్స్ లేదు. దేంట్లో అయినా క్యాలరీస్ మనకి ఎక్కువ వస్తాయి. ఈవెన్ హనీ అంటారు కానీ హనీలో కూడా మనకి క్యాలరీస్ ఎక్కువ వస్తాయి. సో ఆబ్వియస్లీ ఇది అప్పుడప్పుడు తాగేది. మనం డైలీ ఇంట్లో చేసుకునే దాంట్లో కూడా మనం బెల్లం వేసుకోం కదా, మనకు నచ్చదు అది. సో పర్సనల్ టేస్ట్. ట్రెడిషన్ అంటే ప్రీవియస్ అంత ముందు బెల్లంతోనే ఉండేది. మన అంటే ఒక 100 years బ్యాక్ అలా. ఇప్పుడు ఏంటంటే చక్కెర రావడం వల్ల చక్కెరతో ఈజీ లైఫ్ స్టైల్ కి అందరూ అలవాటు పడిపోయి అదే ఇప్పుడు మనం బేసిక్ గా ఇప్పుడు నాకు 30 years నుంచి బ్యాక్ నుంచి చూస్తే అందరూ షుగర్ స్టార్టింగ్ అక్కడి నుంచి వచ్చాం. కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే బాగుంటుందా? డిఫరెంట్ ట్రై చేయాలనుకుంటే ఇప్పుడు ఆన్ ద వేలో ఎక్కడికైనా హైవేలో వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు కనిపిస్తాయి హెయిర్ అండ్ దెన్ ఇట్స్ ఫైన్. బట్ ఎవరైతే అడాప్ట్ అవుదాం అనుకుంటారో, ఇప్పుడు షుగర్ కంటెంట్ ఎక్కువ అవుతుంది, వైట్ ఇంటేక్ ఎక్కువ అవుతుంది అట్లా అనుకునే వాళ్ళకి ఇట్స్ గుడ్. ఎందుకంటే మనకి ఆల్రెడీ సూపర్ మార్కెట్స్ లో ఇట్లా మనకి బెల్లం పౌడర్స్ దొరుకుతాయి, బ్రౌన్ షుగర్ అని చెప్పి. సో వీ కెన్ ట్రై. Okay, thank you sir, thank you so much. Hello sir, Hello. how was the bellam chai? Best. Best. How was the taste? एक्चुअली मैं यहाँ पे यही ऑलमोस्ट 1 year से रह रहा हूँ. Okay. मैं तो यहीं पीता हूँ. रेगुलर कस्टमर ऑलमोस्ट. Regular customer. Yes. Okay. Sugar chai and the bellam chai No. difference. Which was I prefer only bellam chai. bellam chai. Why? It tastes good and more sweet. Okay. Good than sugar also. Okay. So that's why Compared to sugar, it is Yes, better for health. better for health and better for taste also. Taste also. Yes, yes. Yeah, compared to sugar, bellam tea, it Bellam tea is more preferable and Okay. more tasty. more tasty. Right. Okay, thank you sir, thank Thank you so you, much. Hello sir. హాయ్. సార్ ఏం తాగుతున్నారు? బెల్లం చాయ్. బెల్లం చాయ్. ఎలా ఉంది సార్? బాగుంది. బాగుంది. టేస్ట్ ఎలా ఉంది? షుగర్ ది బాగుందా బెల్లంది బాగుందా? బెల్లంది డిఫరెంట్ గా బాగుంటుంది. డిఫరెంట్ గా బాగుంటుందా? అంటే బెల్లం చాయ్ పోలిస్తే ఇది బెల్లం చాయ్ కొంచెం టేస్ట్ బాగుంది. రెగ్యులర్ కస్టమరా మీరు ఇక్కడికి? వస్తుంటాను వీకెండ్స్. వస్తుంటారు, వీకెండ్స్ వస్తుంటారా? సో షుగర్ తాగడానికి ప్రిఫర్ చేయమంటారా ఆడియన్స్ కి? బెల్లం తాగడానికి ప్రిఫర్ చేయమంటారా? రెండు తాగొచ్చు, ఇది టేస్ట్ డిఫరెన్స్ కోసం అంతే. కానీ హెల్త్ పరంగా చూస్తే బెల్లం కూడా బెటర్ దెన్ షుగర్ కదా. ట్రై చేయొచ్చు రెండు. ఓకే. క్వాలిటీలో ఏమన్నా డిఫరెన్స్ ఉందా సార్? చాలా రోజుల నుంచి వస్తున్నారు కదా. క్వాలిటీలో ఏం లేదు, బాగానే ఉంది. ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ బ్రో. హాయ్. బెల్లం చాయ్ ట్రై చేశారా? చేసామండి. ఎలా ఉంది? బాగుంది. బాగుందా? టేస్ట్ ఎలా ఉంది? సూపర్. షుగర్ ది బాగుందా బెల్లంది బాగుందా? బెల్లంది బాగుంది. బెల్లంది బాగుందా? ఎందుకు చిన్నప్పటి నుంచి షుగర్ తాగుతున్నారు, ఇప్పుడు బెల్లంకి ఎందుకు వచ్చి సడన్? ట్రై చేసి ఎలా ఉంటదని బెల్లం చాయ్ ట్రై చేసాం. ఓకే. ట్రై చేసిన తర్వాత ఇంకా షుగర్ వద్దనిపించిందా? షుగర్ ఇంట్లో బంద్ చేసాం, డైరెక్ట్ ఇక్కడే తాగుతాం రోజు. వావ్, బెల్లమే రోజు తాగుతున్నారు. ఓకే. క్వాలిటీ ఎలా ఉంది సార్? బాగుంది. క్వాలిటీ కూడా బాగుంది. ఓకే. అంటే బెల్లం చాయ్ నెక్స్ట్ ఎవరైనా తాగడానికి మీరు రిఫర్ చేస్తారా? తాగొచ్చు ఖచ్చితంగా. షుగర్ ది తాగమంటారా బెల్లం ది తాగమంటారా? బెల్లం తాగమంటారా? థ్యాంక్ యూ. హలో సార్. సార్ బెల్లం చాయ్ టేస్ట్ చేసినారా? బానే ఉందా సార్? షుగర్ ది బాగుందా చాయ్? బెల్లం ది బాగుందా సార్? బెల్లం ది బాగుందా? ఎప్పటి నుంచి తాగుతున్నారు సార్ బెల్లం చాయ్? లాస్ట్ 4 years నుంచి మేడం. 4 లాస్ట్ 3-4 months నుంచి మేడం. 3-4 months నుంచి అవుతున్నారు. రెగ్యులర్ కస్టమర్ అయిపోయినారా ఇప్పుడు? ఏం చేస్తున్నాం? ఓకే. షుగర్ ది తాగడం మానేసిరా మరి? చాలా. ఓకే, ఇప్పుడు బెల్లం మీద అవుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో సార్. సార్ ఏం ట్రై చేస్తున్నారు మీరు? కోవా బన్ మస్కా అండ్ బెల్లం అల్లం. బెల్లం అల్లం చాయ్. ఓకే. చాయ్ ఎలా ఉంది సార్? చాయ్ సూపర్ టేస్ట్. సూపర్ టేస్ట్. షుగర్ ది బాగుందా బెల్లం ది బాగుందా? బెల్లం. బెల్లం బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్. ఎవ్రీడే మార్నింగ్ రెగ్యులర్ కస్టమర్. ఓకే. టేస్ట్ ఎలా ఉంది సార్? మీరు అంటే ఎన్ని మంత్స్ నుంచి వస్తున్నారు? 4-5 months. 4-5 months.
మరి ఫస్ట్ మంత్ లో ఉన్నట్టే టేస్ట్ ఉందా, ఏమన్నా టేస్ట్ లో చేంజ్ వచ్చిందా? ఏ మాత్రం టేస్ట్ చేంజ్ లేదు. ఏం లేదు. క్వాలిటీ వాస్ ఎలా ఉంది? క్వాలిటీ వాస్ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో సార్. హాయ్ సార్, బెల్లం చాయ్ ట్రై చేశారా? ఎలా ఉంది సార్? గుడ్. క్వాలిటీ ఎలా ఉంది సార్? బాగుంది. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? 3-4 months. 3-4 months నుంచి వస్తున్నా. ఓకే, రెగ్యులర్ కస్టమర్ అయిపోయినా? షుగర్ ది బాగుంటుందా, బెల్లం ది బాగుంటుందా సార్? బెల్లందే బాగుంటుంది. స్పెషాలిటీ అదేనా? ఓకే, అంటే ఇప్పుడు బెల్లం చాయ్ బెటర్ అంటారా, హెల్త్ కాన్షియస్ గా షుగర్ చాయ్ బెటర్ అంటారా? బెల్లమే బెటర్ అంటారా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్, కోవా బన్ టేస్ట్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది సార్? చాలా బాగుంది. యాక్చువల్లీ మనకి బయట కూడా ఉన్నాయి, బట్ టేస్ట్ మాత్రం డెఫినెట్ గా వేరే ఉంది. అండ్ మేము రెగ్యులర్ వస్తుంటాము, సో కొంచెం అడిక్ట్ అయిపోయామని చెప్పొచ్చు. అండ్ స్పెషల్లీ చెప్పండి, అన్న వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్ కూడా ఏం తగ్గట్లేదు. సో రియల్లీ రెగ్యులర్ కస్టమర్. అంటే నార్మల్ బన్ తో కంపేర్ చేసి ఇది బాగుందా, అది బాగుందా? ఎస్ అదే చెప్తున్నాను నేను. నార్మల్ బన్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ టేస్ట్ మనకి ఎక్కడ రాదు అని చెప్తున్నాను. అది రేరు. సో అది కంటిన్యూ అలా మెయింటైన్ చేయడం. బెల్లంతో ట్రై చేయడం కూడా కొత్తగా కూడా ఉంది. నేను జనరల్ షుగరే వాడతాం, బట్ మీకు మన కొరగా చూసుకుంటే బెల్లం హెల్దీ కూడా. మోర్ దెన్ షుగర్, బెల్లం హెల్దీ కూడా, హెల్త్ కూడా బెటరే. సో ఈ కాన్సెప్ట్ డిఫరెంట్ గా అండ్ కొత్తగా కూడా ఉంది. అండ్ సేమ్ బెల్లం చాయ్ కాన్సెప్ట్ కూడా అందరికి అట్రాక్ట్ అవడానికి రీజన్ అదే. షుగర్ తోటి టీ ఎవరైనా సరే, బెల్లం చాయ్ సరే అక్కడ కాన్సెప్ట్ అందరూ అట్రాక్ట్ అవుతారు. అండ్ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. ఓకే, బెల్లం ఈ కోవా బన్ కూడా ఖచ్చితంగా అందరు ట్రై చేయమని చెప్తారా మీరు? డెఫినెట్ గా సజెస్ట్ చేస్తాను ఎవరు వచ్చినా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇక్కడ మనకి కొత్తగా ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కొత్తగా ట్రై చేయాలి, బిజినెస్ లో జాబ్ లో కూడా వద్దురా బాబు, ఏదో ఒకటి స్టార్ట్ చేసుకొని మనంగా ఎర్న్ చేసుకుందాం, సంపాదించుకుందాం ఇంతో అంత అనుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. మనలాగా నిరుద్యోగులాగా అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది జాబ్ ల కోసం రెజ్యూమ్లు పట్టుకొని తిరగడం అయితే నేను చూసాను, నేను కూడా తిరిగాను. సో మంచి, అంటే లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు మనకి ఇక్కడ ఫ్రాంచైజ్ అయితే ఉన్నాయన్నమాట. మనం ఏ రేంజ్ లో కావాలంటే ఆ రేంజ్ లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా కూడా మీకు డైరెక్ట్ కొండాపూర్ లో మనకి బెల్లం చాయ్ కొడితే మనకి గూగుల్లో కూడా వస్తుంది. మనం ఇక్కడ డైరెక్ట్ వచ్చి విజిట్ చేయొచ్చు. మనకి అక్కడ డైరెక్ట్ గా కూడా వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాట్ ఈస్ వాట్ అనేది. మనం కూడా చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు.